వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కీర్తన కాగితపు. సో ఇవాళ టాపిక్ ఏంటంటే కూలర్ రినోవేషన్. సో మా ఇంట్లో ఈ ఓల్డ్ కూలర్ ఉంది. సో దీన్ని ఎలా క్రియేటివ్గా ఏమన్నా చేద్దాం అన్నప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ కూలర్లో ఏంటంటే వాటర్ లీకేజ్ అనే ప్రాబ్లం ఉంది. అండ్ ఇంటర్నల్ కండిషన్ అంతా బాగానే ఉంది. సో దానికి నేను ఇప్పుడు ఎలా చేస్తానో ఈ వీడియోలో చూడండి. అండ్ ఈ వీడియోలో వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చో కూడా చూపిస్తాను. సో చూడండి. సో ఫస్ట్లీ మనకి నేను ఒక 2 కలర్స్ తీసుకుంటున్నాను. బ్లూ అండ్ వైట్ తీసుకుంటున్నాను. మీరు కూడా మీకు నచ్చిన కలర్స్ ఏమన్నా మీరు తీసుకోండి. బట్ ఐఎమ్ టేకింగ్ హియర్ 2 కలర్స్. సో ఐ వాంట్ టు చేంజ్ ద కంప్లీట్ లుక్ అనమాట. అందుకే నేను ఈ పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ ఫ్యాన్స్కి నేను వైట్ పెయింట్ వేస్తున్నాను. Let it dry for some time. Now back side white paint వేస్తున్నాను. ఇప్పుడు ఈ రాడ్స్కి పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను. పెయింట్ వేసే ముందు దానికి రస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేసుకోండి. మీరు ఇలా వేసుకున్నప్పుడు రస్ట్ క్లియర్ చేసిన తర్వాత పెయింట్ వేస్తే అది మళ్ళీ రస్ట్ రాకుండా ఉంటుంది. సో మీ కూలర్ అనేది పాడవ్వకుండా ఉంటుంది. ఏంటి యూజ్ అంటే రస్ట్ ఇనుము ఏదైతే ఉంటుందో అది రాకుండా మీ కూలర్ అనేది పాడవ్వకుండా లైఫ్ అనేది ఎక్కువగా వస్తుంది. కింద నేను గ్రౌండ్ పార్ట్ అంతా వైట్ పెయింట్ వేసాను. బికాజ్ నేను ముందే చెప్పాను మీకు వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఉంది అనేసి. సో నేను ఫస్ట్ ఇదంతా వైట్ పెయింట్ ఒక్కసారి ఇచ్చేసి అది డ్రై అయ్యాక మళ్ళీ సెకండ్ టచ్ కూడా ఇచ్చేసాను. సో ఇక్కడ డబల్ కోట్ వేయడం వల్ల వాటర్ అనేది మనకి లీకేజ్ అనేది అవ్వదు. అండ్ అట్ ది సేమ్ టైం కింద కూడా నేను దాని కింద కూడా పెయింట్ అనేది వేసాను. అండ్ పెయింట్ వన్స్ వేసి ఉండకండి, అదే డ్రై అయ్యాక మళ్ళీ ఒకసారి మళ్ళీ సెకండ్ టచ్ ఇచ్చేయండి.
అండ్ నా కూలర్ బాడీ మొత్తం నేను బ్లూ పెయింట్ వేస్తున్నాను. సో నాకేంటంటే లుక్ అనేది మొత్తం న్యూ లుక్ అవ్వాలి అనేసి నేను ఈ పెయింట్ అనేది ప్రిఫర్ చేశాను. బ్లూ అయితే కూలర్కి బాగుంటుంది అనేసి. సో నేను ఈ కలర్ వేస్తున్నాను. నేను ఇక్కడ బ్లూ కలర్ ప్రిఫర్ చేశాను. మీకు నచ్చిన కలర్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో నాకు మెయిన్గా ఏంటంటే మొత్తం న్యూ లుక్ అనేది వచ్చేసేయాలి. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఇది ఓల్డ్ అంటే నమ్మకూడదు, అట్లా ఉండాలి అనేసి. సో దీని లుక్ మొత్తం చేంజ్ చేద్దామని నేను ఇట్లా చేస్తున్నాను. సో కంప్లీట్ న్యూ లుక్ తీసుకొస్తామని ఇలా చేస్తున్నాను. సో ఫ్రంట్ పార్ట్ కూడా నేను పెయింట్ వేస్తున్నాను. అండ్ మీరు కూలర్కి వేసినప్పుడు మీరు బ్రష్ అనేది వన్ సైడ్ మాత్రమే యూజ్ చేయండి. 2 సైడ్స్కి మీరు మూమెంట్ ఇచ్చారంటే లైక్ ఇప్పుడు వాల్కి పెయింట్ వేస్తే మీరు 2 సైడ్స్ యూజ్ చేస్తారు కదా బ్రష్, అలా ఇవ్వకండి. అలా ఇస్తే అవి లైన్స్ అనేది 2 సైడ్స్ ఉంటే బాగుంటుంది. సో ఏదైనా ఒక సైడే మీరు బ్రష్ అనేది యూజ్ చేయండి. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నారు చూసారు కదా, సేమ్ అలానే ఎటైనా ఒక సైడ్ యూజ్ చేయండి.
చూడండి, నౌ ఇట్స్ లుకింగ్ లైక్ ద న్యూ వన్ కదా, కొత్త దానిలా కనిపిస్తుంది. సో కూలర్ మొత్తం పెయింటింగ్ అనేది నీట్గా వేసుకోండి. అండ్ ఎక్కడైతే డ్యామేజ్ ఉన్నాయో అక్కడ మాత్రం పర్టికులర్గా డబల్ కోటింగ్ ఇచ్చేయండి. అండ్ ఈ గ్రౌండ్ పార్ట్ అంతా వైట్ ఇచ్చాను కదా, ఇది డబల్ కోటింగ్ వేసానని ముందే చెప్పాను. సో ఇది డ్రై అయినాక ఇందులో వాటర్ పోసి వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఉందా లేదా నేను ఏం చేశానో చూపిస్తాను. అండ్ ఈ స్టాండ్కి వచ్చేసి నేను కొంచెం కిరోసిన్ తీసుకొని దానికి తూడుస్తున్నాను. సో ఇట్ లుక్ లైక్స్ న్యూ వన్, కొంచెం షైనింగ్ ఇస్తుంది. సో అందుకే దాన్ని కిరోసిన్ అప్లై చేసి తూడుస్తున్నాను ఎంటైర్గా. మీరు కూడా ఇలానే చేయండి. అక్కడ ఏదన్నా బ్లాక్లో ఏదన్నా ఉంటే దాన్ని ఒకసారి కిరోసిన్తో తుడుచుకోండి, బాగుంటుంది. అండ్ మీ ఇంట్లో టేబుల్స్ అయినా మిషన్ అయినా డోర్స్ అయినా లైట్గా కిరోసిన్ పెట్టి తుడవండి, షైనింగ్ ఇస్తుంది. సో నౌ అవర్ కంప్లీట్ కూలర్ ఈజ్ రెడీ. చూసారు కదా, మొత్తం కంప్లీట్ న్యూ లుక్ వచ్చేసింది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఏమైనా కూలర్స్ ఉంటే ఇలా చేయండి. గివ్ ద బ్యూటీ టు ద ఓల్డ్ థింగ్స్. లో కూడా ఇలాంటి ఆర్ వేరే ఏమున్నా డూ సంథింగ్ మోర్ క్రియేటివ్, అంతేకాని అన్లెస్ అండ్ అంటిల్ డోంట్ త్రో దామ్. సో ఆఫ్టర్ 1 day, సో ఇది చాలా డ్రై అయిపోయింది పెయింట్ అనేది. సో నా మనం ఒకసారి వాటర్ పోసి చెక్ చేసుకున్నాము వాటర్ లీకేజ్ ఉందా లేదా అని. సో కింద ఈ డౌన్ పార్ట్లో కూడా నేను వైట్ పెయింట్ వేసాను, డబల్ కోటెడ్లో వైట్ పెయింట్ వేసాను. ఇప్పుడు చూపిస్తున్నాను, వాటర్ లీకేజ్ అనేది అస్సలు లేదు ఇలా. సో అలాగా మీకు ఏమైనా హోల్స్ అనేది ఎక్కువగా అనిపిస్తే మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే ఎంసీల్ ఉంటుంది కదా, దాన్ని పేస్ట్ చేసి అది వైట్ పెయింట్ వేయండి, సరిపోతుంది, మీకు వాటర్ లీకేజ్ అంటూ ఉండదు. సో దిస్ ఈస్ ద వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.